యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు పాత్ర ఎలా ఉంటే ఆ విధంగా బాడీని చేంజ్ చేసుకుంటారనే చెప్పాలి. ఇప్పుడు అదే విధంగా ఒక మూవీకి అట్లానే ఉంటే ఇప్పుడు యూట్యూబ్లో సో ఆయన బాడీ షేమ్ చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ కావచ్చు, థంబ్నెయిల్స్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారట. సో దీన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారు సీరియస్గా తీసుకుని ఆ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. సార్ ఇష్యూ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్యన ప్రశాంత్ నీల్ సినిమాకో లేదంటే దేవరా 2కో సంథింగ్ ఆయన డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. బాగా చిక్కిపోయినట్టుగా, బుగ్గలో బాగా లాగేసి అన్నట్టుగా. ఏంటి ఎన్టీఆర్కి ఏమైంది, ఏమైనా డిసీజా? జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్టీఆర్ గారు మొదటి సినిమా నుంచి ఎప్పటి వరకు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్కలా కనబడతారు. ఏ ఒక్క 2 సినిమాల్లో ఒకేలాగా ఉండడు ఆయన. ఒక దాంట్లో స్టైలిష్గా కనిపిస్తాడు, ఒక దాంట్లో పెద్ద తరహా కనిపిస్తాడు, ఒక దాంట్లో డిగ్నిఫైడ్గా కనిపిస్తాడు, ఒక దాంట్లో పక్కా మాసుగా కనిపిస్తాడు. అంటే భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి, అది అంత బాగా మలుచుకుంటాడు కూడా. సో అటువంటి ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ప్రశాంత్ నీల్ సినిమాకో లేదా వేరే సినిమాకో తెలియదు, ఇట్లా సన్నంగా బాగా చిక్కిపోయాడు కనిపిస్తున్నారు. పై ఎన్టీఆర్కి పలాంటి డిసీజ్ వచ్చిందంట, అందుకే డాక్టర్లు కేర్ తీసుకోమని చెప్పారంట. ఆయన ఈ మధ్యన నటించలేకపోతున్నాడంట. అందుకే దేవరా 2 కూడా ఏవో రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో పెట్టడం, ఆయన వీడియో పెట్టడం, పోస్ట్ చేయడం. ఆయన ఎక్కడో ఓటు వేయడానికి ఆయన భార్యతో పాటు వెళ్తే అక్కడ ఒక ఇది. తర్వాత లక్ష్మీ ప్రణత్ గారి రిలేటివ్కి ఎవరికో పెళ్లికి ఆవిడ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు భార్య వచ్చింది, ఎన్టీఆర్ రాలేదు, ఉంటో బాగాలేదు, అందుకే రాలేదు, లేనిపోనివి క్రియేట్ చేసి పెట్టడం. ఏ టెక్నాలజీ వచ్చాక మరీ దారుణంగా తయారు. వ్యక్తిగతం అనుకుంటా సార్ అసలు అదే కదా. ఇప్పుడు మొన్న ఎవడో ఒకటి ఏ టెక్నాలజీ వాడి ప్రభాస్ అనుష్క పెళ్లి కూడా పెట్టేశాడండి. చూసారు లేదు? ప్రభాస్ అనుష్క పెళ్లిలో జగత్ బాబు గారు, ప్రకాష్ రాజ్ ఎవరెవరో పెద్దలాగా టాలీవుడ్ హీరోలందరూ, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా చూపించేశారనమాట. సో ఇలాగ చూపిస్తుంటే చూసేవాళ్ళకి ఎలాగ ఉంటుంది, ఆయన పట్టించుకోకపోవచ్చు, కానీ చూసేవాళ్ళకి అబ్బాయి ఏంటి ఇలాగా ఉంటుంది కదా. సో అలాగే ఎవరు నా అనుమతి లేకుండా నాకు సంబంధించిన ఫేస్ మార్ఫింగ్ చేసి కానీ కానీ చెయ్యొద్దు అని కోర్టుని ఆశ్రయించారు, ఢిల్లీ కోర్టుని. అయితే ఇప్పుడు ఇదే గతంలో అజయ్ దేవగన్ కానీ, మన నాగార్జున గారు కానీ, ఐశ్వర్య గారు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడో చెయ్యారట. కాకపోతే ఇప్పుడు కోర్టు ఏంటంటే అది కరెక్ట్ కాదు, 2021 యాక్ట్ ప్రకారం. అది కరోనా తర్వాత ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అలాగా వ్యక్తిత్వ హననం చేసే విధంగా వ్యక్తిగత గోప్యత మెయింటైన్ చేయకుండా వాళ్ళ ఫోటోలు ఇలా మిస్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది కోర్టు ఒక చట్టం తీసుకొచ్చింది 2021 యాక్ట్ ప్రకారం. సో దానిపై పూర్తి విచారణ, పూర్తి వివరాలు రేపు మళ్ళీ డిసెంబర్ 20నో 22కో వాయిదా వేసింది. ఆ రోజు అనౌన్స్ చేస్తుందంట. బట్ అంటే కొంతమంది వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, బట్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు కదా సార్. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. ఎన్టీఆర్ కూడా వెళ్ళారంటే, ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళారంటే సో ఏ రేంజ్ లో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం కొన్నే చూస్తాం. ఒక 100 పోస్టులు వచ్చాయి అనుకోండి, అందులో ఒక 10 మనం చూస్తాం, ఒక్కొక్కడు ఒక్కొక్క 10 చూస్తారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత దారుణం ఉన్న వీడియో చూసారేమో. ఎన్టీఆర్ గారు చాలా దారుణంగా చూపించిన వీడియో కానీ, లేదా దారుణమైన పరిస్థితులు ఉన్నారనే వీడియో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే ఫీల్ అవుతారు కదా, అబ్బా ఏంటిది ఇచ్చి వెంటనే రే దిష్టి తీయాలరా, నీకు పూజ చేయాలరా, హోమం చేయాలరా అని అనుకుంటారు కొంతమంది, ఎంత దారుణంగా చేస్తున్నాను. కొంతమంది ఇప్పుడు మోహన్ బాబు గారు ఏమన్నారు, వాళ్ళకి ఎవరో పండితుడు చెప్పాడట, ఆయన మీద వాళ్ళ చిన్నబ్బాయి మీద వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ అనుకొని సోషల్ మీడియా ద్వారా మీ దిష్టి అంతా పోయింది, మీకు అంతా సూపర్గా ఉంటుంది, పరమేశ్వరుడు మంచి జీవితం మీకు ఇచ్చాడు అని చెప్పాడు ఒక సిద్ధాంతి. అయిపోయి ఇంకా అప్పటి నుంచి మోహన్ బాబు గారు పట్టించుకోవడం మానేశారు. సో ఇది కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది పట్టించుకుంటారు, అబ్బా ఏంటిది అన్నట్టుగా. సో కాబట్టి వాళ్ళు ఏమైనా సున్నితంగా అట్టవుతారు కదండి. వాళ్ళు కాకపోయినా కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, వాళ్ళని ఇష్టపడే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు, చాలా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కాకపోతే ఇక్కడ ఇంకో లిటిగేషన్ ఏంటంటే, అలా చేయడం వల్ల అక్కడ కొంచెం మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయి తప్ప ఎవరికి హాని చేసినట్టు కానీ కీడు చేసినట్టుగా లేదు. మళ్ళీ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని పూర్తిగా ఎలాగైతే నమ్మలేమో, సోషల్ మీడియాలో వచ్చిన ఇటువంటి కంటెంట్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు పూర్తి స్థాయిలో. బట్ అందుకే దానికి సంబంధించిన 2021 యాక్ట్ కూడా ఒకటి తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసి బాగా మనోభావాలు దెబ్బతినేలాగా, వ్యక్తిత్వ హననం దిశగా, వ్యక్తిగత హక్కుల్ని హరించే దిశగా ఈ పోస్టులు కానీ ఈ కంటెంట్ కానీ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. బట్ అది కొన్నిసార్లు ఏమంటారంటే, ఇది మీలాగా పోలిన మనిషితో నేను ఏఐ చేశాను, అది మీరే అని గ్యారంటీ ఏంటి, మీ పేరుని ఎక్కడైనా రాశానా అంటారు రేపు పొద్దున కేసు. బట్ కేసు ఉండదు అనుకుంటా కదా, అట్లా అదే అంటున్నాను. ఇప్పుడు అలాంటి ఇప్పుడు మీలాగా ఒక కేసు కట్స్, ఇప్పుడు మీరు ప్రభాస్ అనుష్క పెళ్లి చూసారా, అందులో మ్యాక్సిమం సిమిలర్గా ఉన్నారు కూడా వాళ్ళు కాదు, వాళ్ళు
ఎస్ సార్. వాళ్ళు రియల్గా అయితే యాక్ట్ చేయలేదు కదా. అవును. బట్ మనకు అలా అనిపించింది. రేపు పొద్దున కేసు వేసినాడు అదే చెప్తాడు, నేను నాకు ఇష్టం కాని ప్రభాస్లా పెట్టుకున్నాను, ఆ ఏఐకి ఇచ్చాను ఇన్పుట్, 6.2 అడుగులు ఎత్తు, చామంచాయగా ఉండే వ్యక్తి, ఒక మోస్తరు తెల్లగా ఉండే వ్యక్తి, మంచి ఫిజిక్, సో ఒక సూపర్ స్టార్ ప్రభాస్ ఫేస్ కట్స్తో ఉండే మనిషి అని చెప్పి ఆడు ఇన్పుట్ ఇచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెళ్ళికొడుకు వచ్చాడు. నేను ఇచ్చిన నాకు ఇష్టమైన ఇన్పుట్తో వచ్చిందని చెప్తాడు. రేపు పొద్దున కేసు వేసిన దానికి మరి ఎలా శిక్షించగలుగుతుంది కోర్టు? సో ఇట్లాంటి లొసుగు పాయింట్లతో ముందుకెళ్ళి చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీస్ని. కాబట్టి దీన్ని కోర్టు బాగా ఆలోచించి కూలంకుషంగా చర్చించి రకరకాల టెక్నికల్గా ఇష్యూస్ ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయంకి వస్తుందంట. బట్ అది రేపు 22 ఎప్పుడు అది తీర్పు వెలువరించిపోతుంది. ఒకవేళ ఆ తీర్పు వస్తే మాత్రం సెన్సేషన్ కాబోతుంది ఆ తీర్పు. ఎందుకంటే ఎట్లాంటి లూప్ హోల్స్ పట్టుకోగలగాలి కదా. వాడు టెక్నికల్గా వాడే అంటాడు, లేదు నేను క్యారికేచర్ ఏదో, ఇప్పుడు కొన్ని కార్టూన్స్ వేస్తారండి, చంద్రబాబు నాయుడు గారి కార్టూను, మోదీ గారి కార్టూన్ వేసి ఇలా తెల్లబోయినట్టు ఏదో చేసినట్టు వేస్తారు. దానికి మనం కేసు ఏం వేయగలం? నేను అలాంటి బొమ్మను వేశానని చెప్తాడు అంతే. నా ఊహల్లో వచ్చిన బొమ్మ అది, అది మోదీ గారు నువ్వు చెప్పగలవా? అది యాక్చువల్లీ కేసు అవ్వదు అనుకుంటా కదా సార్. అందుకనే దీని మీద ఏమనేది కోర్టు పూర్తి స్థాయిగా తీర్పు ఇవ్వలేకపోతుంది. రేపు మొత్తం విశ్లేషించి డిస్కస్ చేసి నిపుణులతో డిస్కస్ చేసిన తరువాతే దీని మీద కొలిక్కొచ్చే అంశం ఉంది. అది రేపు 22 ఎప్పుడో డిక్లేర్ చేస్తుందంటే చూద్దాం. అంటే ఎన్టీఆర్ గారు మీరు అన్నట్టు అంతగా పట్టించుకోకపోవచ్చు, కానీ అతను కాకపోయినా అతని కుటుంబ సభ్యులు లేదా పిల్లలు వాళ్ళ అబ్బాయి చూసారనుకో, నాన్న ఏంటిది ఇక్కడ ఇలా చెప్పారు అని అన్నాడు అనుకో, ఎంత చివుక్కుమంటుంది మనసు. వాళ్ళ అబ్బాయిలో ఎవరో ఇద్దరు, ఆయన ఎవరు అభయరామ్ ఎవరో అబ్బాయి, వాళ్ళ అబ్బాయి పేరు అన్నాడు అనుకోండి, ఎంత బాధ. ఈ చిన్నపిల్లలకు కూడా ఈ విషయం ఎక్కించేస్తున్నారు, ఏంటిది పిల్లలకి ఎలాగ అవాయిడ్ చేయాలి. ఇవాళ రేపు పిల్లలందరూ ఫోన్లు ఇవి చూసేవాళ్ళే. సో కాబట్టి వీటి మీద ప్రభుత్వాలు కానీ ఈ టెక్నాలజీ సంబంధించి నిష్ణాతులు కానీ ఒక రిస్ట్రిక్టెడ్గా ఏదో పెడితే బాగుంటుందని ఒక అభిప్రాయం అందరిలోనూ ఉంది. చూద్దాం. అది మళ్ళీ ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా ప్రజల గురించే మాట్లాడతా. మళ్ళీ ప్రజలే ఇనిషియేట్ తీసుకోవాలి. మా పిల్లడు ఫోన్ ఇస్తే కానీ మీరు తినండి పడుకోండి, నువ్వు అలవాటు చేసి ఆడు పడుకోవడానికి ఆడి మీద చెప్తావేంటి? ఎంతవరకు కరెక్ట్ అది? ఈమెకి ఏదో పని తప్పుకోవడానికో లేకపోతే ఈమెకి సేఫ్టీగా ఈమె వర్క్ ఫ్రమ్ హోమ్లు చేసుకోవడానికో ఆడికి ఫోన్ ఇచ్చేస్తుంది. అది అలవాటు అయిన తర్వాత ఏం చేస్తాడు, వాడు ఉంటే కానీ తిండాడు. మా వాడు ఫోన్ ఉంటే కానీ తిండండి. ఎందుకు తిండబ్బా? నువ్వు అలవాటు చేసావు కదా. అలాగే ప్రతిదానికి ఒక ఏదో ఉంటుంది. కొంతమంది మొన్న ఎవరో పేపర్లు ఇచ్చాడు, ఒక పిల్లాడు ఊరికే ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాడని ఆ తల్లిలో చెస్ గేమ్ ఆడిపించి నేర్పించిందంట. ఆడు 3 ఏళ్లలో మాస్టర్, లిటిల్ మాస్టర్ అయిపోయాడంటాడు. అంటే మనం డైవర్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకో పాప ఎవరో అసలు 4.5 సంవత్సరాల పిల్ల కంప్లీట్గా భగవద్గీత శ్లోకాలని చెప్పేస్తుంది. ఎట్లా? కాబట్టి అట్లాంటివి చూసినప్పుడు కొంచెం మనసు చివుక్కుమంటే పేరెంట్గా మేబీ ఎన్టీఆర్ గారు ఒక హర్ట్ అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు ఎవరన్నప్పుడు కూడా దానికి కోర్టుకు వెళ్తే అప్లై చేసి ఉండొచ్చు. చూద్దాం. 22 వరకు వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.